స్పీడ్ సినిమాలో డ్రైవర్ ఏంటాడు. వీడి స్పీడ్ కి మా నాన్న బ్రేక్ వేస్తాడు. పనండ్రా. అన్నెవరు? ఆఫీస్కే అందగాడు. గుండేలా ఏంట్రా పోజు కొట్టరా? మొహమ్మద్ కోసం ఇది తాగే వరకు ఇక్కడ కూర్చో, కదిలే చంపేస్తాను. నా వెనక ఒక అందమైన అమ్మాయి కారులో వచ్చింది కదా. అవును, మక్కనా? కరెక్ట్గా చెప్పారా? ఒక్కసారి మీ వెనక్కి చూస్తే తెలుస్తుంది. మీరా పర్వాలేదే, బ్యాక్ కి తిరిగి చూడకుండానే ఆ పిల్ల అందంగా ఉందని చెప్పావు. వెరీ గుడ్. అలాగే ఇప్పుడు ఏం చేస్తామంటే వెనక్కి తిరిగి చూడకుండా అలాగే వెనక్కి వెళ్ళిపోయి ఆ పిల్లకి మ్యారేజ్ అయిందో లేదో కనుక్కొని రావాలి. ఎక్స్క్యూజ్ మీ మేడం, ర్యాగింగ్ జరుగుతుంది, మీకు పెళ్ళయిందా లేదా అని కనుక్కోమన్నారు. కాలేదంట. పిల్లలంత కనుక్కురా. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకు పిల్లలు ఎంతమందో కనుక్కోమన్నారు. ఇప్పుడు చెప్పు తప్పలు తింటాడు, చూస్తానండి. ఎరా పిల్లలు ఎంతమంది అని చెప్పింది? నీ అన్నతో కలిసి 3 పిల్లలని చెప్పింది. అదేదో చెప్తే నువ్వు మాతో చెప్తావా? ఒక సీనియర్ స్టూడెంట్ అని మరలేదు నీకు. నేను ఎవరు తెస్తా? అది బ్లాక్ బ్లాక్ జీటీ పడిపోతే ఈ కాలేజీ నేనంటే భయపడుతుంది. ఒక పట్టుకో. 10 సంవత్సరాల నుంచి నా బుక్ నేనే పట్టుకోలేదు, నీ బుక్ నేను పట్టుకుంటాను. వస్తా. ఏంట్రా సాగర సంఘంలో కమలాసలాగా డాన్స్ చేస్తావా? చెప్. బ్లాక్ బెల్ట్ అన్నావుగా, బ్లాక్ బెల్ట్. నేను ప్యాంట్ వేసుకోలేదు, బెల్ట్ వేసుకుంటానండి. నా జీవితంలో ఇంతవరకు బెల్ట్ చూడలేదు. ఎవరండి? ఆఫ్రికా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ కానీ ఆఫ్రికా నుండి ఆంధ్రాకి వచ్చి రౌడీజం చేస్తున్నావా? నేను రౌడీనా? ఎంత మందిని ఎరగేసింది మీరు రౌడీ. చుప్పా. ఓరి నాయనో, అసలు మీరు ఎవరు సార్? నిజంగానే మీరు కొత్త స్టూడెంటేనా? కాదు. అంటే నన్ను పట్టుకోడానికి వచ్చిన ఎస్ఐవా? నన్ను వదిలేండి సార్. చూడు, మెడ్రాస్ నుంచి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ లో ఇక్కడికి వచ్చాను. అవునా? వాట్స్ ద నేమ్? చంటి. కంగ్రాచులేషన్స్. హాయ్ చంటి. హలో ఫ్రెండ్స్, మన కాలేజీ కొత్త స్టూడెంట్ వచ్చాడు, పేరు చంటి. రండి జలకంట్రి మాజీ Friends, I have come here to make friends, not enemies. Come on, come on, come on. మన చంటిని క్యాంటీన్ తీసుకెళ్ళి ఛాయాదేవిని పరిచయం చేద్దాం. ఛాయాదేవా? లాహిరి లాహిరి లాహిరిలో. ఆహా, ఎంత బాగా పాడుతున్నారు. ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా సాగెనుగా. ప్రియా, ఈ పండు వెన్నెలు చూస్తుంటే నీకేమనిపిస్తుంది? వాటర్ బాటిల్ తాగి కాకిలాగా హాయిగా నీ ఒళ్ళో పడుకోవాలనిపిస్తుంది. ఏవే, ఎవరితో మాట్లాడుతున్నావు? నాకు కాబోయే భర్తతోనండి. ఏడోడు ఎక్కడున్నాడు? నమస్తే అన్నా. ఇక్కడున్నా. ఎక్కడా? పక్కనే ఉయ్యాలవుతున్నా. ఇక్కడే ఉన్నా, పక్కనే. గట్టిగా మాట్లాడు. ఇక్కడే అన్నా. ఎక్కడ? నేనే అన్నా. అయ్యి బాబాయ్, ఏంట్రా ఇంత నెలగా ఉన్నావు? మొన్న బాగానే తెచ్చావుగా. మొన్న చూసింది పగలు కదన్నా. ఓహో, పగలు టైప్ లో రాత్రి టైప్ లో ఉంటావా? రే, నీకు దండం పెడతాను రా. రాత్రులు వచ్చేటప్పుడు తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా వేసుకొని చావురా. అలాగే వేసుకుంటాను కదా. కాసేపు ఉయ్యాలు ఉప్పు. నేను నీకు ఉయ్యాలో పోలా? అవునండి, అంత ముచ్చట పడుతున్నారు, కాస్త ఒప్పండి. ఓహో, అరే శివానందం, నీ బతుకే బతుకురా. ఆహా, పతివ్రత వైఫ్, సేఫ్టీ మొగుడు. నువ్వు పదవే, నువ్వు లోపల పద. మరే ఏంటన్నా నువ్వు అంత కఠినంగా తయారవుతున్నావు? ఈ ఎడబాటు నేను భరించలేను. కనీసం నీ దగ్గర ఉంటే ఓ ఫోటో అయినా ఇవ్వు. అలాగే ప్రియా, నువ్వు ఎప్పుడు అడుగుతావు? జోలు పెట్టుకుని తిరుగుతున్నా. ఫోటో అడితే నెగిటివ్ ఇచ్చాయంట్రా? అది ఫోటో అన్నయ్య, కెమెరామెన్ ఫాల్ట్. కెమెరామెన్ ఫాల్ట్ కాదురా. ఈ సినిమా ఇండస్ట్రీలో కెమెరామెన్ అందరూ కలిసినా నీ ఫోటో ఇంతకంటే దరిద్రంగా తీయలేరా? ఫోన్లేండి, ఈ నెగటివ్ ని నా గుండెల్లో డెవలప్ చేసుకుంటాను. వద్దు, గుండెల్లో దాచుకోవడం ఎందుకమ్మా?
నాకు ఇయ్యి, నేను పెద్ద చేసి గోల్డ్ ఫ్రేమ్ కట్టి గోడకి మేకులు కొట్టి పిగిస్తానే. అరుతుడా మా గడుపుల మాడ, నేను ఇక్కడే తెచ్చానే. ఏడవకన్నయ్యా. చేతిరా చేతి 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 తెరుతా. అయ్యారు పోయినట్టున్నారు, వేసేయండి దొరు. పురాణంద ప్రేతాత్మ గరిష్టే బ్రహ్మజ్ఞానం గరిష్టే వాచ్మేనా నీకే పని ఇక్కడ? హాస్టల్లో బీరు తాగుతున్నారా? ఆ తావు తప్ప తాగితే తప్పు, హాస్టల్ కు బెడ్ నమొస్తుంది. ఎవరాడు మాస్టర్ బయట తాగితేనే బ్యాడ్ నేమో. ఏంటి నువ్వు అనేది? అక్కడ దించు. పోలీసు వాళ్ళు వచ్చి నాలుగు పీకారనుకో, ఎవరన్నా మీరంటే ఏం చెప్తాం? హాస్టల్ పేరు చెప్తాం. అప్పుడు ఎవరికి బ్యాడ్ నేమో హాస్టల్కి. అర్థమైందా? ఏయ్ పగిలిపోద్ది. జీటీ ముసుగు పట్టుకెళ్ళు. అలాగే గేట్ దగ్గర కాదు, వీసీ దగ్గరికి వెళ్ళొస్తా. వీసీ చెప్తావా? వీసీ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పొస్తాను. కంప్లైంటా? ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి? ఏమనుకో కదా ఫ్రెండ్స్, వీడి మీద బీరు చూసుకో. ఏంటో ఇది? కంపు కొడుతుందా? ఇప్పుడు ఏం చేస్తావంటే నువ్వు తాగొచ్చి గొడవ పెడతావు, కంప్లైంట్ చేస్తావు. ఫ్రెండ్స్ కమాన్. వద్దు ఆ ఉద్యోగం పోద్ది కదా, అందుకేం చేస్తావంటే నువ్వు కూడా మాతో కలిసి బీరు తాగుతావు. తాగవా? కమాన్ ఫ్రెండ్స్. మళ్ళీ ఏంటి? అందరూ కలిసి చెప్పాలి. అర్ధగంట ఏంది ఇంకా వస్తలేడు? సేఫ్టీ కోసం మనమే ఒక అరగంట ముందు వచ్చాం సార్. సేఫ్టీ కోసమా? అదే లేకుంటే అడుగు వస్తున్నాడు. వెపన్స్ దియుండ్రా. ఇగో నేను ఉర్దూలా 1 2 3 కెళ్ళి దస్తంట. దస్తనగానే ఒక్క నొక్కు ఆడు ఖతం. రెడీయా? 1 2 3 4 5 6 7 8 9. వాయిస్ మారిందేంటి? చెప్పు, ఈ గన్ ఎక్కడరా నీకు? ఆ నాన్నగారిదండి. ఓహో, అలా ముద్దుగా పిలుచుకుంటావు అనమాట నువ్వు. కాదు పాడు కదండి, ఈ నాన్నగారిదే. రే రే, నువ్వేనా నాన్నగాడంటే? ఆయన కూడా ఎందుకులేండి ఇప్పుడు. ఆయనద్దా? అవును. ఆ. నీకు ఏంట్రా కనెక్షన్? మాఫియా గ్యాంగ్ లీడర్ అండి. రేయ్, నేను ఆన్సర్ అడుగుతుంటే నువ్వు క్వశ్చన్ వేస్తావేంట్రా? అవును, ఆ బాంబే బాంబు పేలుళ్ల కేసులో నీ పాత్ర ఏంటి? ఇడ్లీ పాత్ర. చేతులు కట్టుకో. ఏంట్రా నీ పాత్ర? ఇడ్లీ పాత్ర. ఏంట్రా సౌండ్? ఈడెప్పుడు తప్పుడు ఈ మోసుకపోనీకి బయట ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు సార్. ఫుల్ ఆర్కెస్ట్రాతో వచ్చేసావు అనమాట. నేర్పుతావా? ఈడేవాడు ఈయన పెళ్ళానికి ఆడు సేఫ్టీ మగడు. ఇదిగో అన్నయ్య, నీకు ఒక బెయిల్ తెచ్చాను. వీడికి జైలే కానీ బెయిల్ లేదు. అదిగా సార్, ఈయన యూనివర్సిటీలో పెద్ద ప్రొఫెసర్. ఆ బాంబు పిల్లలకు ఈయనకు ఎలాంటి సంబంధం లేదు. ఏంట్రా సడన్ గా నా మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది? సారీ అన్నయ్య, ఆ మండేల గారిని సస్పెండ్ చేసిన కోపంతో వాడు నేను ఆడిన నాటకం ఇదంతా. రేయ్, అయ్యారా ఇటు మెయిన్ రోడ్ అంటే వెళ్దామండి. మెయిన్ రోడ్ ఎందుకురా? ట్రాఫిక్ ఎక్కువ కదండి, ఏదైనా లారీ వచ్చి కుదిరితే మాకు పని అయిపోతుంది. బాబోయ్, నానురా. హలో నానాజీ గారు. హలో హలో హలో, కూర్చో. ఏమండి, మీరు నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టారంటే మీరు ఏది అడిగితే అది ఇచ్చేస్తానండి. మ్యాటర్ ఏందో చెప్పు. ఏమి లేదండి, నాకు ఒక పెళ్ళ ఉందండి. దానికి రెండో మొగుండని ఒకటి తయారయ్యాడండి. వాడిని వేసేయాలండి. అంతనే కదా? అంతనే కాదండి, నా పెళ్ళాన్ని రెండో పెళ్లి చేసుకోమని ఒక ఆఫ్రికానంద స్వామి దాయిలా పొడుగు అవుతాడండి. వాడు సలహా ఇస్తాడండి. అంతనే కదా? వాడిని కూడా వేసేయాలండి. ఈ 2 శవాలు నాకు కావాలండి. అప్పుడే దరిద్రులారా. వీళ్ళంతా ఎవరు భయ్? ఆర్కెస్ట్రా మణిరత్నానికి ఏఆర్ రెహమాన్ దొరికినట్టు నా బతుకు ఇల్లు దొరికారు. శవం ఉన్న మాట ఇట్లా కొడతా ఉంటారు. ఆపండి, ఇదండి రిధము. నన్ను ఇలా బారి నుంచి కాపాడండి ప్రభు. అరే ఏం కాపాడమంటావు భయ్? ఆ సౌండ్ నాదమా ఖరాబ్ అవుతుంది. చెప్పు,
నీ పెళ్ళానికి రెండో మొగుడు ఉన్నాడు, ఐడియాలు ఇచ్చే స్వామీజీ ఉన్నాడు. ఆ 2 శవాలు నీకు కావాలి. ఈ రికార్డింగ్ ఏంది భయ్? నా కర్మ. అచ్చా, నీ పేరేంది? శివానందం. అరే, ఊరుకోరా, రేయ్. ఆయన పేరు శివానందం కాదురా భయ్, శివానందము. అచ్చా, ఇంతకు నేను లేపాల్సిన క్యాండిడేటు రేపు నేను నీకు మనిషిని చూపిస్తా, ఎల్లుండి నువ్వు నాకు శవాన్ని మై గాడ్ మై గాడ్, ఇండియన్ క్లాస్ యూజ్ చేద్దాం ఇన్సా చెప్పరా మీరు? నువ్వు వెళ్ళి ఆపరేషన్ ఖర్చు పడిపోయా. చాయ్ ఓకేరా, మరి దేవేది? చాయ్ అంటే ఇది, మరి దేవంటే? దేవంటే దేవి లేకపోతే చాయ్ తాగిన మజాయే లేదురా. డోంట్ వరీ ఫ్రెండ్స్, దేవి నా హృదయంలో ఉంది. వారిని లోకల్ సిగరెట్ కి ఇంటర్నేషనల్ బిల్డప్. ఐఎమ్ ఇంటెలిజెంట్ ఫిగర్ మ్యాన్. అతి తెలివి ఆఫ్రికా. ఇదేంటి చెప్పా? సౌత్ ఆఫ్రికా స్టైల్. తాగుబుర్తి తాగుబుర్తి. ఏంటి అలా షాక్ అయ్యావు? మా వాడు తినటంలో తాగటంలో పశు సాంప్రదాయాన్ని మెయింటైన్ చేస్తాడు. వీడు పుట్టినప్పుడు జాతకం చూసిన జ్యోతిష్కుడు ఫెయింట్ అయిపోయాట. వీడు నోరు తెరిచి అమ్మ అని పిలిస్తే వీళ్ళ అమ్మ పోయిందట. నాన్న అని పిలిస్తే పక్కింటి నీకురో పోయాట. హలో, స్పీకింగ్. క్లాస్ నుంచి ఫోన్ వచ్చింది, అందరూ టిక్కెట్ పెడుతున్నారట, చూసుకో. క్లాస్ నుంచి ఫోనా? అక్కడ ఫోన్ పెట్టా. కంగారు పెట్టుకో. అక్కడ ఫోన్ పెట్టడం వల్లే 10 ఏళ్ళ నుంచి ఒకే క్లాస్ లో కంటిన్యూ అయిపోతున్నాను. బిల్ సార్. హౌ మచ్? 35. 36, 37, 38, Yes, sir. 39. ఎస్ సార్. మే కమిన్ సార్. వీడెవడు లోపలికి రావడానికి పర్మిషన్ అడుగుతున్నాడు? నీవేంటయ్యా? వారిని ఎంట్రీలో నీవేంట్రీ నాకే పెట్టాడు సార్. గుమ్మంలో ఉండిపోయావుట్రా గుండెలా. నువ్వు అక్కడ ఉంటే నాకు కొంచెం కంగారుగా ఉంటుంది. నువ్వు లోపలికి వస్తానే సేఫ్టీ. కమిన్. నో ప్రాబ్లం. బుక్ ముసిరే టిక్కెట్ పెట్టరా? సేఫ్టీ కోసం. నేను ఏమైనా పిచ్చోడినా? మీరు రావటం అటెండెన్స్ చేయించుకుని వెళ్ళడానికి అయితే నేను ఎందుకు వచ్చినట్టు? నేను కూడా లాస్ట్ లో తీసుకుంటా అటెండెన్స్. కమాన్ గో సైడ్. గో గో. అమ్మా టికెట్. ఈ బెంచీలకు చరిత్ర ఉంది నాయన. ఈ ఫస్ట్ 2 బెంచెస్ లో కూర్చున్న వాళ్ళు ప్రొఫెసర్లు చెప్పింది విని వాళ్ళు రాసుకుని పాస్ అయ్యే గుడ్ స్టూడెంట్స్ అన్నమాట. ఆ సెకండ్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళు సగం వాళ్ళేదో మాట్లాడేసుకుని సగం మేము చెప్పింది విని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. వాళ్ళలాగనమాట. ఆ లాస్ట్ లో వర్జుడు 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 ఎలా నిద్రపోతాడు. ఈ 3 బ్యాచ్లు నువ్వు ఏ బ్యాచ్ లో కూర్చోవాలంటే ఆ బ్యాచ్ లో కూర్చో ప్లీజ్. వెరీ గుడ్. అదేంటండి బూట్లు సంకలో పెట్టుకుని వెళ్తున్నారు? సేఫ్టీ కోసమే పిచ్చి మొహం. వెళ్ళేటప్పుడు గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేలోపు ఎవరైనా కొట్టేస్తే అందుకని వచ్చేటప్పుడు వేసుకుంటాను అనమాట. సైకిల్ మోసుకొస్తున్నారంటే కొత్త సైకిల్ ఏం కదండి, మట్టి అంటుకోకున్నాను సేఫ్టీ కోసం. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అసిస్టెంట్ సేఫ్టీలో ఎంత సేఫ్టీగా ఫాలో అవుతున్నాడు. ఏమే మధ్యాహ్నం భోజనం రాను, ఇంట్లో జాగ్రత్త సార్. మీ భోజనం నేను చేస్తాను సేఫ్టీ కోసం. మీ సేఫ్టీ మండిపోను. ఈ రోజు నన్ను సినిమాకి తీసుకెళ్తారా లేదా? ఈ రోజు అంటే హిట్లర్ సినిమాలో చిరంజీవిలా ఫీల్ అవుకు, నరికి పోగులెట్టేస్తాను. జాగ్రత్త. ఏమే ఇడితో కొంచెం సేఫ్టీగా ఉండు. నీ సేఫ్టీ నా సేఫ్టీ. అర్థమైందా? నువ్వు లోపల పద. పదరా, పద, పదరా. డియర్ స్టూడెంట్స్, మీ పనులు కాసేపు ఆపితే కాసేపు నా పని నేను చూసుకుంటానన్నమాట. ఓకే. నంబర్ 1 minute సార్. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ మూమెంట్. హలో, గుండె స్పీకింగ్. రే మాస్టర్ అటెండెన్స్ తీసుకుంటున్నారా? రే ఫోన్ వాడికి చెప్పాను. మీరు కానివ్వండి సార్. నంబర్ 2. హలో సార్, నేను ఫ్రెండ్స్ తో పాటు క్యాంటీన్ లో ఐస్ క్రీమ్ తింటున్నాను, అందుకని ఫోన్ లోనే టిక్కులు పెట్టుకోండి. ఫోన్ తీసుకోవాలా? ఎందుకు సార్ టెన్షన్ పడతారు? మీరు రావటం టిక్కులు వేయటం మీ ఎస్ఆర్ అంత సీన్ లేదు. కాలం మారిపోయింది సార్. సెల్లర్ ఫోన్ ఎందుకు కనిపెట్టింది? సార్ రోల్ నెంబర్ 2. ఎస్ సార్. 3, 4, ఎస్ సార్. 5, ప్రెజెంట్ సార్. ఎస్ సార్. 7, ఎస్ సార్. 8, ఎస్ సార్. 9, ఎస్ సార్. 10. థ్యాంక్ యూ మిస్టర్ శివానందం. టుమారో మార్నింగ్ టిక్కుల టైంలో స్కైలన్ థియేటర్ ఎన్నకొండ. సెల్యులార్ ఫోన్స్ ఇప్పుడు క్లాస్ రూమ్ లో కూడా ఉపయోగపడతాయి అనమాట. వరే 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 వరే. బెట్ట
క్లాస్ లో కూడా చెట్ల కింద మీటింగ్ పెట్టారండి సార్ ఈ రోజు ఫ్రెండ్షిప్ డే సార్. ఫ్రెండ్షిప్ డే, రిపబ్లిక్ డే ఉంది, ఇండిపెండెన్స్ డే ఉంది, ఫ్రెండ్షిప్ డే ఏంట్రా? ఉంది సార్. శత్రులైనా మిత్రులైనా అందరూ ఆనందంగా కలుసుకొని చేతులు కలిపే రోజు సార్. ఎందుకు చేతులు కలిపోవడం? డిస్కమ్ ఫైట్ చేసుకోవడానికి? ఫైటింగ్ చేసుకోవడం కదా సార్. చెప్తానండి. అరే శివానందం. అరే అవునరా అవునరా అవునరా. నేను ప్రొఫెసర్, నువ్వు స్టూడెంట్ రా. ప్రొఫెసర్ అయితే ఏంటి, స్టూడెంట్ అయితే ఏంట్రా? 10 సంవత్సరాల క్రితం ఇదే కాలేజీలో ఒకే క్లాస్ లో ఒకే బెంచ్ పై చదువుకున్నావు. అది మర్చిపోయావా? ఏయ్, నువ్వైనా నేనైనా ఎప్పుడైనా ఒరే అని పిలుచుకున్నావా? ఈ రోజు ఎందుకు పిలిచాను? ఫ్రెండ్షిప్ డే కాబట్టి. అందుకని మనంతా హ్యాపీగా జాలీగా ముస్తఫా ముస్తఫా డోరే ముస్తఫా ఆలమీనేతం ముస్తఫా ఏ బైగా ముస్తఫాలది గిస్తఫాలదు. అసలు ఆంధ్రాకి ఆఫ్రికాకి ఫ్రెండ్షిప్ ఏంట్రా దరిద్రుడా? ఆంధ్ర అయినా ఆఫ్రికా అయినా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్. నేను వదలరా శివానందం. నేను వదలరా. నాకు జన్మలో ఫ్రెండ్షిప్ లేదు. ఇదేంట్రా సెకండ్ హాఫ్ లో ఆడవాళ్ళంతా మొగోళ్ళ గంతులేస్తున్నారు, మొగోళ్ళంతా ఆడంగంలో కూర్చున్నారు. ఏం జరిగింది? అన్యాయం జరిగిపోయింది గురు. దారుణమైన దెబ్బ పడిపోయింది. ఏమైందిరా? ఈ రోజు రాఖీ పండగ. వెరీ బ్యాడ్ డే. ఇలా తెలుసుంటే కాలేజీకి వచ్చేవాడు కాదు. మీలో ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే నా చేతికి వచ్చి రాఖీ కట్టండి. అప్పుడే మీరందరూ నాకు చెల్లెలు అవుతారు. లేదా మీరందరూ నాకు లవర్స్. పుల్లారెడ్డి వాట్ ఇస్ దిస్? నువ్వేంట్రా ఉడికి ఇవ్వడం? అయ్యి బాబోయ్, ఒరే దరిద్రుడా, సేఫ్టీకి లాంగ్ సైట్ ఉంది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఆదిమానుడు అవతారం వేసుకుని ఇంతమంది ఆడపిల్లల జీవితాలు తాడుకుంటావా? నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. నన్నే సస్పెండ్ చేస్తున్నావా మిస్టర్ శివానందం? అయ్యి బాబోయ్, నన్నే పేరు పెట్టి పిలుస్తావా? నిన్ను సస్పెండ్ చేయడం కదరా, డీపార్ చేస్తున్నాను. బాయ్స్, నేను లీడ్ చేయండి, ఈ శత్రువు లాక్కెళ్ళండి. నా పర్సనల్ లైఫ్ లో ఎంటర్ అయ్యి నన్నే డిపార్ట్ చేస్తావా? ఈ రోజు నుంచి నీ పర్సనల్ లైఫ్ లో ఎంటర్ అయ్యి నీ లైఫ్ కి సేఫ్టీ లేకుండా చేస్తా. ఇదే నా ఛాలెంజ్. ఏంట్రా పాడి కడుతున్నారు? సేఫ్టీ కోసం. ఏంటి సేఫ్టీయా? అంటే అమ్మగారు రండి రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఇదిగో మేడం అబ్బాయిలు, అమ్మా. ఈయనే మా ఆయన. నేను వాయించమన్నప్పుడు వాయించండి. మీరు లోపల రండి. అరే ఏంటిది ఈ భ్రమలు ఎందుకు? సేఫ్టీ కోసం. సేఫ్టీయా? నాకేం అర్థం కావట్లేదు. గుమ్మానికి తోరణాలేంటి, ఈ తావు మేళం ఏంటి, ఈ పాడేంటి? అంటే ఏదైనా కొత్త వ్రతం చేస్తున్నావా? వ్రతం కాదు బాబు, కర్మకాండ. ఎవరి కర్మ? అంతా మీ కర్మ. నా కర్మ. అవునండి, 3 నెలల్లో ఏ క్షణంలోనైనా మీరు పోతారని ఆ. ఆఫ్రికానంద స్వామీజీ చెప్పారు. 3 నెలల్లో ఏ క్షణంలోనే నేను పోతానని చెప్పాయా? ఎవడే ఎవడే ఆఫ్రికానంద స్వామి? పాపం, మహాపాపం. ఆయన దైవాంత సంబుద్ధుడండి. ఇత్తడి చెంబేం కాదండి. మీరు లోపల రండి. వీరేనండి నా 1వ భర్త. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం తమ్ముడు. వీడెవడే వరుస కలుపుతున్నాడు? ఆయనే నాకు కాబోయే 2వ భర్త. ఏం సేవలే కురుక్షేత్ర నాటకంలో 1వ కృష్ణుడు 2వ కృష్ణుడుగా 1, 3, 2 మొగుడు అంటే? అవునన్నయ్య, ఆ? నువ్వు ఫస్ట్ మొగుడివి, నేను సేఫ్టీ సెకండ్ మొగుడిని. సేఫ్టీ మొగుడేంట్రా నువ్వు? నువ్వు కొట్టినా బాధపడన్నయ్య, నేను నీ తమ్ముని కదా. డాడీ, అన్నయ్య చాలా అందంగా ఉన్నాడు కదా. అవును బాబు, ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ. ఇంకా నయం, రేటు తక్కువ బీడికి పొగ ఎక్కువ అన్నావు కాదు. ఎవడే ఆ స్వామిజీ? ఎవడే నేను చచ్చిపోతానని చెప్పిన ఆ స్వామిజీని ఈ కత్తితో నరికేసి జైలుకి వెళ్ళిపోతాను. వద్దండి, ఆయన చంపితే మీకు ఉరి శిక్ష పడుతుంది. మీ చావు ఇంకా లేట్ అయిపోతుంది. నా పెళ్లి కూడా లేట్ అవుతుంది. అందుకే హాయిగా నా ఒళ్ళో పడుకొని ప్రశాంతంగా కళ్ళు మూయండి. వద్దండి, ఆయన చావు నేను చూడలేను. కావాలంటే నేను మీ ఒళ్ళో పడుకుని హాయిగా కన్ను మూస్తాను. ఈ కత్తితో చంపేస్తాను. అయ్యారు పోయినట్టున్నారు. అమ్మగారు ఏం చేస్తారు? ఏం చేయాలా?
దరిద్రులారా, మైసూరు మహారాజా వచ్చినా ఇంత ఘనంగా ఉండదు కదా. నేను చెప్పినప్పుడు వాయించండి, అయ్యగారు చచ్చినప్పుడు వాయించండి. దరిద్రుడా, అమ్మగారు ఏం చేస్తున్నారా? రెండో అయ్యగారికి తలార స్నానం చేస్తున్నారు. అయ్యి బాబోయ్, అప్పుడే వాడికి రెండో అయ్యగారు అయిపోయారా? ఇక ఉండే వాళ్ళు ఉంటారు, రేపు పోతారు. మా సేఫ్టీ మేము చూసుకోవాలి కదా. నా సేఫ్టీ నాకు కొంప ముచ్చిందిరా. పద పద, అద దరిద్రుడా. అలబలి, అలబలి. ఏంటి దారుణం? వనమూలికలతో ఆయన రుద్దితే చల్లగా అవుతారటండి. వనమూలికలెందుకే? యాసిడ్ చచ్చిపోయి చర్మం ఊడిపోయి తెల్లబడి మనిషే పోతాడు ఏకంగా దరిద్రుడు. ఎందుకన్నా ఎంత కోపం? ఆ, నువ్వు పోయాక పాపం ఈ పాపకు నేనే కదా దిక్కు. ఏంట్రా నువ్వు దిక్కు? ఏంట్రా నువ్వు దిక్కేట్రా? నడు, నడు, వద్దండి. నడు, నడు. ఆయన బేరుబాటుతో బయటికి వెళ్తే దిష్టి తగులుతుందండి. వీడికి దిష్ట? వీడు దిష్టికే దిష్టి కదే. అరే నడవరా, నీ బకెట్ తన్నే. అయ్యగారు బకెట్ తనే పెట్టున్నారు. ఏంట్రా ఆపారెందుకు? వాయించండి రా, వాయించండి. మీ అమ్మ కడుపులు మాడ వస్తా, నేను చచ్చిపోతాను రా. రే తీసుకెళ్ళండి. బాబా బతుకున్న వాళ్ళం మేము తీసుకెళ్ళం బాబా. ఆ? శివ సినిమా చూడలే, చైన్ జంపు అండ్ జంపు.